కూడా బలవంతముగా ఆకర్షింపబడును. భాష్యము. లోకమున విద్వాంసులైన పలువురు మునులను, తత్వకులను, జ్ఞానులను ఇంద్రియములను జయించుటకు యత్నించుదురు. కానీ ఎంత ప్రయత్నించినను వారిలో మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొందిన మనస్సుచే భౌతికమైన ఇంద్రియానుభవమునకు వశులగుదురు. మహామునియు మహాయోగియు అగు విశ్వామిత్రుడు కూడా తీవ్రమైన తపస్సు చేతను, యోగాభ్యాసము చేతను ఇంద్రియ నిగ్రహమునకు ప్రయత్నించుచుండినను మేనకచే ఆకర్షింపబడి భోగానుభవమునకు వసుడయ్యను. ప్రపంచ చరిత్రలో ఇట్టి నిదర్శనములు అనేకములు కలవు. కృష్ణ చైతన్యం లేకుండా ఇంద్రియములను, మనస్సును నిగ్రహించుట చాలా కష్టము. మనసును కృష్ణుని యందు నిమగ్నము కావింపకుండా మానవుడు అట్టి భౌతిక వ్యాపారములు మానజాలడు.